సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. నయా సెన్సేషన్ శ్రీలీల బాలీవుడ్ క్రేజీ ఆఫర్స్ ని ఆ స్టార్ డాటర్ తన్నుకుపోయిందా? ఆ హీరోతో నటించే ఛాన్స్ మిస్ చేసుకుందా? ఇబ్రహీం అలీ ఖాన్ తో సినిమా ఉందా లేదా? నార్త్ బెల్ట్ లో పాగా వేద్దామనుకున్న డాన్సింగ్ క్వీన్ కి బ్రేక్ లేసిన ఆ యంగ్ బ్యూటీ ఎవరో చూద్దాం. శ్రీలీల తెలుగు ఇండస్ట్రీలోకి ఏ టైంలో ఎంటర్ అయిందో గానీ బిగ్ ఆఫర్స్, స్టార్ హీరోలతో జోడీ కట్టే ఛాన్స్లు కొల్లగొట్టింది. లెస్ టైంలో టాలీవుడ్ సెన్సేషనల్ హీరోయిన్ అయింది. అలాగే కో హీరోయిన్లకు కాంపిటీషన్ అయి కూర్చుంది. శ్రీలీల లైనప్ చూసి కుళ్ళుకున్నారు ఎస్టాబ్లిష్ కావాల్సిన హీరోయిన్స్. 3 years లోనే టాలీవుడ్ స్టార్ హీరోస్ బాలకృష్ణ, అల్లు అర్జున్, మహేష్ బాబు, రవితేజ, రామ్, వైష్ణవ్ తేజ్, నితిన్లతో జోడీ కట్టింది డాన్సింగ్ క్వీన్. కిసిక్ సాంగ్ తో బాలీవుడ్ ను కూడా అట్రాక్ట్ చేసిన శ్రీలీల అక్కడ కూడా ఆఫర్లను కొల్లగొడుతుంది. ఇప్పటికే కార్తీక్ ఆర్యన్తో జోడీ కడుతుంది భామ. అనురాగ్ బసు దర్శకత్వంలో తెరకెక్కుతున్న లవ్ అండ్ రొమాంటిక్ ప్రాజెక్ట్ ను దివాళీకి రిలీజ్ చేసే యోచనలో ఉన్నారు మేకర్స్. మెల్లిగా బాలీవుడ్ లో పాగా వేసేందుకు ట్రై చేస్తుంది బ్యూటీ. రీసెంట్లీ సైఫ్ అలీ ఖాన్ సన్ ఇబ్రహీం అలీ ఖాన్ తో శ్రీలీల మెడాక్ ఫిల్మ్స్ ముందు పాపరాజీస్ కు ఫోజులు ఇవ్వడంతో నెక్స్ట్ ప్రాజెక్ట్ లో ఈ జంట జోడీ కట్టబోతుందన్న రూమర్స్ వచ్చాయి. నార్త్ లో దూసుకెళ్లిపోదామనుకున్న శ్రీలీల దూకుడుకు బ్రేక్ లేసింది స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ డాటర్ రాషా థడానీ. రీసెంట్లీ ఆజాద్ మూవీతో పలకరించిన ఈ బ్యూటీ ఇప్పుడు శ్రీలీల బాలీవుడ్ ఆఫర్ ను తన్నుకుపోయిందని అక్కడ సర్కిల్స్ లో గట్టి బజ్ నడుస్తోంది. 2019లో కార్తీక్ ఆర్యన్, భూమి ఫడ్నేకర్ జంటగా నటించిన పతి పత్ని ఔర్ ఓ సీక్వెల్ లో ఫస్ట్ శ్రీలీలను అనుకున్నారట మేకర్స్. కానీ ఆమె ప్లేస్ లోకి రాషా థడానీని తీసుకోవాలి అనుకుంటున్నారని టాక్. ఇప్పటికే తెలుగులో నవీన్ పొలిశెట్టి హీరోగా తెరకెక్కుతున్న అరకనగా ఒక రాజు సినిమాలో శ్రీలీలనే ఫస్ట్ చాయిస్ అనుకుంటే స్టడీస్, ఇతర సినిమాల డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఆ ప్రాజెక్ట్ నుండి డాన్సింగ్ క్వీన్ తప్పుకుంటే మీనాక్షి చెంతకు ఆఫర్ చేరింది. ఇప్పుడు కార్తీక్ ఆర్యన్తో సెకండ్ టైం నటించే ఛాన్స్ మిస్ చేసుకున్నదని టాక్. ఇప్పటివరకు ఇతర భామల ఆఫర్లను మేడం తన్నుకుపోతే ఇప్పుడు శ్రీలీల ఆఫర్లను అనదర్ బ్యూటీస్ ఎత్తుకెళ్లిపోవడం ఓ టాపిక్ అయిపోయింది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ 2 స్టేట్మెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ ఆఫ్ ద బాలీవుడ్ అయ్యాయి. ఏజ్ గ్యాప్ విషయంలో రష్మికతో, అవసరమైతే ఆమె కూతురుతో కూడా నటిస్తానని స్టేట్మెంట్ పాస్ చేసిన సల్లుభాయ్ ఆ ఇద్దరు యంగ్ హీరోయిన్స్ తో యాక్ట్ చేయడానికైతే థింక్ చేయాలట. బీటోన్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ యాక్ట్ చేయనని చెప్తున్న ఆ బ్యూటీస్ ఎవరో చూద్దామా? బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన సికిందర్ మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్ రష్మిక తనకు మధ్య 30 years డిఫరెన్స్ ఉండటంపై మీడియా అడిగిన ప్రశ్నకు చిన్న వాగ్వాదమే చేశాడు. రష్మికకు ఆమె పేరెంట్స్ కు లేని బాధ మీకెందుకు? రష్మిక పెళ్లి చేసుకుని కూతురు కన్నా కూడా ఆమెతో కూడా నటిస్తా అంటూ ఆన్సర్ ఇచ్చాడు. ఇక్కడితో ఈ విషయం క్లోజ్ అయితే చర్చేముంది? ఇక్కడే సార్ ఇద్దరు యంగ్ హీరోయిన్ల విషయంలో స్టాండ్ మార్చేశారు. బాలీవుడ్ యంగ్ బ్యూటీస్ జాన్వీ కపూర్, అనన్య పాండేలతో నటించే విషయానికి వచ్చేసరికి అమ్మో వాళ్ళతోనా, ఈ ఇద్దరితో నటించాలంటే ఒకటికి 10 సార్లు ఆలోచించాలి అంటూ మాట తిప్పేశాడు. ఇక్కడ కూడా ఏజ్ ఫ్యాక్టరే రీజన్ అంటూ చెప్పుకొచ్చాడు. వాళ్ళు నాకన్నా చిన్నోళ్ళు, వాళ్ళతో పనిచేయడం కష్టమంటూ కబుర్లు చెప్పాడు. పోనీ రష్మిక, జాన్వీల మధ్య ఏజ్ డిఫరెన్స్ ఉందా అంటే ఈ ఇద్దరిది ఒకే ఏజ్. అలాగే వీళ్ళకన్నా 2 ఏళ్లు చిన్నది అనన్య. రష్మిక విషయంలో సల్మాన్ ఖాన్ కు అడ్డుగా రాని వయస్సు అంతరం ఇప్పుడే ఎందుకు అన్న ప్రశ్న తలెత్తక మానదు. రష్మికతోనూ ఆమె పిల్లలతోనూ నటిస్తానని వీర లెవెల్లో చెప్పిన సల్లుభాయ్ ఈ ఇద్దరితో యాక్టింగ్ అంటే నై అంటుంటే ఇదేం విడ్డూరం అనిపిస్తుంది. రష్మిక అవుట్ ఆఫ్ ది నార్త్, అందులోనూ ఎక్కడి నుండో వచ్చిన అమ్మాయి. కానీ జాన్వీ, అనన్య ఆయన కళ్ళ ముందే పెరిగిన అమ్మాయిలు కావడంతోనే ఇలా స్టేట్మెంట్ ఇచ్చి ఉండొచ్చన్న వాదన లేకపోలేదు. మరి జాన్వీ, అనన్య సెట్ కాకపోతే రష్మిక సల్మాన్ కు సరైన జోడీ అనిపించుకుంటుందా? తేలిపోతుందో? సికిందర్ వచ్చేదాకా ఆగాల్సిందే. ఫామ్ కోల్పోయిన ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరో కొడుకుని అర్జెంటుగా స్టార్ట్ చేసే యోచనలో పడ్డాడు. ఇప్పటికే హీరోగా ఇంట్రడ్యూస్ అయిన ఈ స్టార్ కిడ్ టాలీవుడ్ హిట్ రీమేక్ తో మంచి మార్కులే కొట్టేశాడు. కొత్త కథలెందుకు రిస్క్, ఇదే కంటిన్యూ చేస్తే పోలా అనుకుని మరొకసారి సౌత్ స్టోరీపై కన్నేశాడు ఆ ఫాదర్. కొడుకు కోసం ఇంతలా తాపత్రయపడుతున్న ఆ ఫేమస్ యాక్టర్ ఎవరో చూద్దాం. బాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరో సునీల్ శెట్టి ప్రజెంట్ ఫామ్ కోల్పోయాడు. కూతుర్ని హీరోయిన్ చేద్దామనుకుంటే పెద్దగా వర్కౌట్ కాలేదు. పట్టుమని 5 సినిమాలు కూడా చేయకుండా క్రికెటర్ కేఎల్ రాహుల్ తో 7 అడుగులు వేసి ప్రజెంట్ మదర్హుడ్ ఎంజాయ్ చేస్తుంది. ఇప్పుడు అతడి హోప్స్ అన్ని సన్ అహాన్ శెట్టిపైనే. ఇప్పటికే కొడుకుని RX100 రీమేక్ వర్షన్ తడప్తో హీరోగా ఇంట్రడ్యూస్ చేసిన సునీల్ ఇక స్టార్డమ్ తెచ్చే పనిలో పడ్డాడు. అందుకే కాస్తో కూస్తో వచ్చొచ్చిన సౌత్ స్టోరీపై కాన్సంట్రేషన్ చేస్తున్నాడు. ఫస్ట్ మూవీతో ఓకే అనిపించుకున్న అహాన్ శెట్టి కోసం
నెక్స్ట్ ప్రాజెక్టుల కోసం ప్రిపేర్ చేస్తున్నాడు సునీల్. 1997లో హిట్ బొమ్మగా నిలిచిన బోర్డర్ సీక్వెల్ కొడుకు కోసం సెట్ చేశాడు. ప్రెజెంట్ అహాన్ నటిస్తున్న బోర్డర్ 2 సెట్స్ పై ఉంది. టీ సిరీస్ అండ్ జేపీ ఫిల్మ్స్ తెరకెక్కిస్తున్నాయి. నెక్స్ట్ ఇయర్ జనవరి 23న బోర్డర్ సీక్వెల్ థియేటర్ లోకి తీసుకురాబోతున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్. ఓ సినిమా సెట్స్ పై ఉందనుకుంటే మరో సినిమా షెడ్ కు వెళ్ళిందని టాక్. పూజా హెగ్డే హీరోయిన్ గా సంఖి మూవీని అనౌన్స్ చేశారు మేకర్స్. కానీ హై బడ్జెట్ వల్ల ఆగిపోయిందన్నది టాక్. అహన్ స్పెషల్ డిమాండ్స్ వల్లే సంఖి షూటింగ్ ఆపేశారని బజ్ నడిచింది. దీంతో సునీల్ శెట్టి కొత్త కథలెందుకులే రిస్క్ చేయడం అనుకుని మరోసారి సౌత్ స్టోరీని పట్టుకొస్తున్నాడట. 2016లో కన్నడ హిట్ మూవీగా నిలిచిన కిరాక్ పార్టీని రీమేక్ చేయాలనే యోచనలో ఉన్నాడట. కన్నడలో రక్షిత్ శెట్టి, రష్మిక చేయగా తెలుగులో నిఖిల్ ఇదే టైటిల్ తో హిట్ కొట్టాడు. 2 చోట్ల సినిమాకు మంచి కలెక్షన్స్ రావడంతో ఇప్పుడు ఇదే సినిమాను రీమేక్ చేస్తా పోలా అని సునీల్ అనుకుంటున్నట్లు టాక్. ఓటీటీలో వచ్చాక సౌత్ లో బాగున్న సినిమాలన్నీ హిందీ ప్రేక్షకులు చూసేస్తున్న తరుణంలో ఇప్పుడు కిరాక్ పార్టీని తీసుకెళ్లడం వర్కౌట్ అయ్యే పనేనా? రీసెంట్లీ తమిళ్, తెలుగులో హిట్ గా నిలిచిన లవ్ టుడేను లవ్యపాగా రీమేక్ చేస్తే రిజల్ట్ ఫ్లాప్. అయినా కూడా రిస్క్ చేస్తారా? చూడాలి. టాలెంట్ ఎవడి సొత్తు కాదు అని ప్రూవ్ చేసుకున్న ఓ కంపోజర్ లైఫ్ టర్న్ చేసింది ఒక్క ఛాన్స్. ఎంతలా అంటే ఫస్ట్ మూవీ రిలీజ్ కాకుండానే 4 ప్రాజెక్టులను కొల్లగొట్టేంత. వరుస ప్రాజెక్టులతో బిజియెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారిపోయిన ఆ యంగ్ టాలెంటెడ్ మ్యూజిషియన్ ఎవరో చూద్దాం. 20 ఏళ్లు నిండని ఓ నూనుగు మీసాల కుర్రాడు రీసెంట్లీ మ్యూజిక్ సెన్సేషన్ అయ్యాడు. ప్రైవేట్ ఆల్బమ్స్ తో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. అతడే సాయి అభ్యంకర్. కచ్చేసేరా, ఆశా కూడా, సితీరా పుతిరి సాంగ్స్ వచ్చే వరకు కూడా ఈ యంగ్ బాయ్ స్టార్ సింగర్స్ టిప్స్ హరిణి కొడుకన్న విషయం ఎవరికీ తెలియదు. జస్ట్ తన టాలెంట్ తోనే రిజిస్టర్ అయ్యాడు. ఈ ప్రైవేట్ ఆల్బమ్స్ తో యూత్ లో మంచి ఫాలోయింగ్ పెంచుకున్నాడు సాయి అభ్యంకర్. ఈ సాంగ్సే అతడికి ఆఫర్లను తెచ్చిపెట్టాయి. లారెన్స్ హీరోగా, లోకేష్ కనకరాజ్ నిర్మాతగా తెరకెక్కుతున్న బెంచ్ మూవీకి బాణీలు సమకూర్చే ఛాన్స్ కొల్లగొట్టాడు. ఇలా ఫస్ట్ ఛాన్స్ బ్యాగ్ లో వేసుకున్నాడో లేదో వరుస ఆఫర్లను చేజిక్కించుకుంటున్నాడు ఈ యంగ్ బాయ్. టెస్ట్ రిజల్ట్ రానేలేదు. బిగ్ హీరోల ప్రాజెక్టులను క్యాచ్ చేస్తున్నాడు. సూర్య, ఆర్జే బాలాజీ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాకు తొలుత ఏఆర్ రెహమాన్ అనుకుంటే ఆయనకున్న కమిట్మెంట్స్ వల్ల తప్పుకున్నారు. ఆ ఆఫర్ సాయి అభ్యంకర్ చేతికి చిక్కింది. అలాగే సెన్సేషనల్ హీరో ప్రదీప్ రంగనాథ్, కీర్తి స్వరన్ కాంబోలో వస్తున్న సినిమాకు మ్యూజిక్ అందించే ఛాన్స్ దక్కించుకున్నాడు ఈ స్టార్ సింగర్ సన్. సింభు తన అప్కమింగ్ చిత్రాలకు మ్యూజిక్ ఇచ్చే బాధ్యతను ఈ యంగ్ బాయ్ చేతిలో పెట్టాడని టాక్. సింభు 49వ, 51వ చిత్రాలకు అతడే కంపోజర్ అని తెలుస్తోంది. ఇదే కాదు, త్వరలో మరో బిగ్ ప్రాజెక్టుకు సంగీతం అందించబోతున్నాడన్న బజ్ కోలీవుడ్ మీడియాలో వినిపిస్తుంది. అట్లీ అండ్ బన్నీ మూవీ కోసం సాయితో చర్చిస్తున్నారన్న టాక్ సర్క్యులేట్ అవుతుంది. ఇప్పటి వరకు సాయి కంపోజ్ చేసిన ఒక్క సినిమా కూడా రాకుండా, రిజల్ట్ తేలకుండా అట్లీ సాయిని తీసుకుని పెద్ద రిస్కే చేశాడంటారా? హీరో నుండి విలన్ గా మారిన సీరియల్ కిస్సర్ రూట్ మార్చాడా? ట్రూ ఈవెంట్స్ ఆధారంగా తీసుకురాబోతున్న ఆ మూవీ ఏంటి? ఆ స్టార్ హీరోపై అజయ్ దేవగన్ రైడ్ చేయబోతున్నాడా? కార్తీక్ ఆర్యన్, కరణ్ జోహార్ మూవీ రిలీజ్ డేట్ లాక్ చేసుకుందా? ఆన్సర్స్ తెలియాలంటే వాచ్ ఇట్. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తో స్ట్రగుల్ అవుతున్న బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఈసారి కూడా సీక్వెల్ ని నమ్ముకున్నాడు. 2018లో హిట్ బొమ్మగా వచ్చిన రైడ్ నుంచి సెకండ్ ఎడిషన్ తీసుకురాబోతున్నాడు. రీసెంట్లీ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో నెగిటివ్ షేడ్స్ లో కనిపించబోతున్నాడు మరో స్టార్ హీరో రితేష్ దేశ్ముఖ్. పొలిటికల్ లీడర్ దాదాబాయ్ పాత్రలో నటిస్తున్నాడు. అతడి ఇంటి మీదకే రైడ్కి వెళ్తాడు అజయ్. వాణి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను మే 1 రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. హీరో నుండి విలన్ గా టర్న్ తీసుకున్న సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హష్మీ రూట్ మార్చేశాడు. ఓవైపు నెగిటివ్ రోల్స్ చేస్తూనే ఛాన్స్ దొరికినప్పుడల్లా హీరోగాను ప్రయత్నాలు కంటిన్యూ చేస్తున్నాడు. రొమాన్స్ స్టోరీలకు చెక్ పెట్టి సీరియస్ కథలపై ఫోకస్ చేస్తున్నాడు. లాస్ట్ ఇయర్ క్యామియోతో సరిపెట్టేసిన ఈ స్టార్ యాక్టర్ 2001లో కాశ్మీర్ లో జరిగిన ట్రూ ఈవెంట్స్ ఆధారంగా తెరకెక్కిస్తున్న గ్రౌండ్ జీరోను పట్టుకున్నాడు. ఏప్రిల్ 25న థియేటర్స్ లోకి రాబోతోంది ఈ మూవీ. కార్తీక్ ఆర్యన్, కరణ్ జోహార్ కాంబోలో తెరకెక్కుతున్న తూ మేరీ మై తేరా తూ మేరీ రిలీజ్ డేట్ లాక్ చేస్తున్నట్టుగా బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ రివీల్ చేశారు. లాస్ట్ ఇయర్ అనౌన్స్ చేసిన ఈ రొమాంటిక్ డ్రామాను నెక్స్ట్ ఇయర్ విడుదల చేయబోతున్నారట. వ్యాలంటైన్స్ డేను టార్గెట్ చేస్తూ ఫిబ్రవరి 13న 2026లో బొమ్మను తీసుకురాబోతున్నట్లుగా సోషల్ మీడియాలో అనౌన్స్ చేశారు.